హలో అండి అందరికీ. ఈరోజు ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసేసి మనం ఏ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోను ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ చేసుకుందాం. దీనికి కలర్ కరెక్షను అదంతా నేను తర్వాత ఇప్పుడు జస్ట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చూపిస్తున్నా. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. పీ అయితే వస్తుంది. కట్స్ తెలియకపోతే ఈ ప్యానెల్లో ఉంటాయండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ ప్యానెల్ ఉంది కదా, ఈ ప్యానెల్లో అన్ని కీస్ ఉంటాయి. ఇందులో పెన్ టూల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు షార్ట్ కట్స్ తెలిసిన వాళ్ళైతే పీ ప్రెస్ చేసేస్తే పెన్ టూల్ వస్తుంది. దీన్ని మనము కట్ చేసుకోవాలండి. పెన్ టూల్తోని ఇలా ఫోటో మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోటో మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోటో మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫోటో చిన్నగా చేసుకున్నాము. తర్వాత కొద్దిగా జూమ్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ఎంటర్, డీసెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి ఫెదర్ ఇచ్చుకోవాలండి. దీనికి మనము కొంచెం ఫెదర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం దీనికి ఫెదర్ ఇవ్వాలి. కంట్రోల్ ఆల్ట్ డి, ఫెదర్ సెలెక్షన్ వచ్చింది కదా, ఇక్కడ 1.6 ఇవ్వాలి. ఇచ్చి ఓకే చేయాలి. ఓకే అయిపోయిన తర్వాత కంట్రోల్ జే కొడితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి లేయర్ బాక్స్లో డూప్లికేట్ లేయర్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ లేయర్ ప్యాలెట్ సరిగా క్లియర్గా లేదు అంటే F7 ప్రెస్ చేస్తే మనకి ఇలా లేయర్స్ కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ ఫోటో, ఇది లేయర్ 1 ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫోటో ఇది. ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. మనము బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొద్దాము. ఫోటోషాప్లో ఓపెన్ చేద్దాము బ్యాక్గ్రౌండ్. ఓకేనండి, ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాము. బ్యాక్గ్రౌండ్స్ ఒక బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేస్తున్నానండి. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్ ఏ ఆల్ సెలెక్ట్, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ డబ్ల్యూ నో కొట్టాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్షన్ చేసి కంట్రోల్ వి వచ్చిందండి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కంట్రోల్ టీ పట్టుకొని ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని మనం మినిమైజ్ చేసుకుందాం. కొంచెం సైజు డిక్రీజ్ చేసుకోవాలి కంట్రోల్ టీ కొట్టి. ఓకేనండి, అయితే మనం ఏ సైజు పడితే ఆ సైజు చేసేస్తే ప్రింట్ తీయడానికి రాదు కాబట్టి మనం కంట్రోల్ ఎన్ న్యూ పేజ్ తీసుకుందాం. 6 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ హైట్, 200 రెజల్యూషన్ పెట్టేసి ఈ ఫోటో మనకి వర్టికల్ ఉంది కాబట్టి మనం వర్టికల్ తీసుకోవాలండి. ఈ పేజీని మనం వర్టికల్ చేసుకుందాం. ఇట్లా హారిజెంటల్ లేదు కాబట్టి ఫోటో మనం వర్టికల్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే 4/6 తీసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇందులోకి మార్చుకున్నా. జస్ట్ డ్రాగ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫోటో తీసుకెళ్దాం. ఈ ఫోటో మీద రైట్ క్లిక్ చేస్తే లేయర్ 1, లేదు అలా అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ప్యానల్లోకి వెళ్ళి లేయర్ 1 సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ లేయర్ 2 బ్యాక్గ్రౌండ్ని తీసుకెళ్ళిపోయినాం. ఇప్పుడు లేయర్ 1ని ఈ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయి ఈ పిక్ను కూడా కొంచెం పెద్దగా చేస్తున్నా.
ఎంటర్. చూడండి బ్యాక్గ్రౌండ్ ఈజీగా చేంజ్ అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం కొంచెం బ్లర్ చేసుకుందాం. ఆల్ట్ టీ, ఇందులో బ్లర్ ఆప్షన్ ఉంటుంది ఫిల్టర్లో, గేషన్ బ్లర్. ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఎంత కావాలంటే అంత బ్లర్ చేసుకోవచ్చు. బ్లర్ చేసుకోవాలి. బ్లర్ చేసుకొని ఫోటోని మనకి ఎంత సైజు ఇంక్రీజు డిక్రీజు ఫోటో మొత్తం కనిపించాలి అంటే కంట్రోల్ టీ కొట్టి చిన్నగా చేసుకోవచ్చు. లేదు నాకు ఫోటో పెద్దగానే ఉండాలి అంటే కంట్రోల్ టీ కొట్టి ఫోటో పెద్దగా చేసుకోవచ్చు. ఓకేనండి, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కొంచెం షాడో పెడదాము. ఈ ఫోటోకి లేయర్ 2 మీద డబల్ క్లిక్ చేస్తే మనకి లేయర్ స్టైల్ అనే బాక్స్ వస్తుంది. ఇక్కడ డ్రాప్ షాడో. ఓకేనండి, చూడండి కొంచెం షాడో పెట్టాను. షాడో తీసేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఫోటో. షాడో పెట్టడం వల్ల మనకి ఫోటో నీట్గా ఉంటుంది. తర్వాత కొంచెము కంట్రోల్ M ప్రెస్ చేసి బ్రైట్నెస్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ కింద మనము లెగ్స్ దగ్గర కొంచెం షాడో ఇద్దాము. ఇంతవరకు M టూల్ తీసుకొని మనకి ఎంతవరకు షాడో కావాలో అంతవరకు డ్రాగ్ చేసి కంట్రోల్ J కొడితే డూప్లికేట్ లేయర్ వస్తుంది. ఓకేనండి, ఈ లేయర్ని మనము కిందకు పంపించాలి. ఇప్పుడు కంట్రోల్ M కొట్టి దాన్ని మనము కొంచెం బ్లాక్ చేసుకోవాలి. తర్వాత కంట్రోల్ T కొట్టి కొంచెం కిందకి పెంచుదాం షాడో. దీన్ని కొంచెం బ్లాక్ చేస్తున్నా. కంట్రోల్ L కొట్టి కొంచెం బ్లాక్ చేశాను. చూడండి ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చకుంటే మళ్ళీ లేయర్ 1 మీద సెలెక్ట్ చేసుకొని వేరే బ్యాక్గ్రౌండ్ మనకి ఏది నచ్చితే ఆ బ్యాక్గ్రౌండ్ తెచ్చుకొని కంట్రోల్ A ఆల్ సెలెక్ట్, కంట్రోల్ X కట్, కంట్రోల్ W క్లోజ్ చేసేసి మనం బ్యాక్గ్రౌండ్ మీద పెట్టేసి, లేదు లేయర్ 1 మీద పెట్టేసైనా కంట్రోల్ V అంటే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు కంట్రోల్ T కొట్టుకొని కొంచెం చిన్నగా చేసుకుందాం ఈ బ్యాక్గ్రౌండ్. చూడండి మన ఇష్టం, ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. లేదు ఈ హ్యాపీ బర్త్డే ఒక్కటే మనకి కనిపించాలి అంటే ఈ లేయర్ 4 మీదనే మాస్క్ ఇచ్చుకుందాం. ఇక్కడ యాడ్ పిక్చర్ మాస్క్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకొని B ప్రెస్ చేసి దీన్ని రబ్ చేసేయండి. చూడండి జస్ట్ వెనకాల హ్యాపీ బర్త్డే మాత్రమే కనిపిస్తుంది. ఓకేనండి, ఇలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి ఒక ఫోటోకి. ఇది 4/6 అండి సైజ్ వచ్చేసి. మనము దీని సైజు చూడాలంటే ఆల్ట్ డబల్ I 2 సార్లు I ప్రెస్ చేసినట్టయితే దీని సైజ్ వస్తుంది. లేదు అలా చూడడం రాదు షార్ట్ కట్స్లో అని అంటే ఈ ఫోటో మీదనే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ వస్తుంది 4/6 200 రిజల్యూషన్. 4 వచ్చేసి విడ్త్, 6 వచ్చేసి హైట్, 200 రిజల్యూషన్. ఓకేనండి, 4/6 దీన్ని ప్రింట్ తీయడానికి ఇప్పుడు రెడీ అన్నమాట. ఇలా వచ్చేసింది కదా, దీన్ని మనం సేవ్ చేసుకుందాం. కంట్రోల్ S కొట్టి మన ఇష్టం ఎక్కడో ఒక చోట మనము 4/6 అని ఇద్దాం పేరు. 4/6 అని ఇచ్చి సేవ్ చేసుకుందాం. దీన్ని మనకు కావాల్సినప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.